నిన్నే మనం మాట్లాడుకున్నాం. ఉత్తరప్రదేశ్లో స్మగ్లర్లు బంగారం క్యాప్సూల్స్ లాగా మింగేసి వేసుకుని వచ్చిన వాళ్ళు, వాళ్ళని పొట్టలు చీల్చి బంగారం తీసుకోవడానికి ప్రిపేర్ అయినటువంటి దొంగలు, వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా కాల్పులు, ఆ ఇదంతా చూసి స్థానికులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు వీళ్ళని కాల్చి అదుపులోకి తీసుకున్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఇందులో 2 దొరికారు, ఇంకా మిగతా 4 దొరకాలి దొంగలు. అదే సందర్భంలో ఈ బంగారం మింగినటువంటి 6 దొరికారు. 29 క్యాప్సూల్స్ అంటాడు మింగింది. టోటల్గా 950 గ్రాముల బంగారం దొరికింది వాళ్ళ దగ్గర నుంచి. 950 గ్రాములు బంగారం దొరికింది. దాదాపుగా 1 కేజీకి ఒక 50 గ్రాములు తక్కువ అనమాట. వీళ్ళని ఆరా తీస్తే ఇది దాదాపుగా ఇవాళ కాదట, దుబాయి ఢిల్లీ వయా దుబాయి ముంబై ఢిల్లీ నియర్ మొరదాబాద్ బైపాస్ ఇట్లాగా ఎప్పటి నుంచినో నడుస్తున్నాయట. ఫేక్ కస్టమ్స్ ఆఫీసర్స్ కొంతమంది వీళ్ళని దోచుకుంటుంటారట. కస్టమ్స్ ఆఫీసర్ల పేరుతో 2 కార్లలో వీళ్ళని నిన్న అప్డేట్ చేశారు అన్నటువంటి విషయం తేలింది. వాళ్ళు ఎవరైనా తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. బంగారాన్ని మెల్టెడ్, మోల్డెడ్, ప్యాక్డ్ ఇన్ కండోమ్స్, ఇన్సర్టెడ్ త్రూ ద యానస్ ఇన్ దుబాయ్. ఇది కండోముల్లో పెట్టి వాటిని మలమూత్రాలకు సంబంధించినటువంటి ఆ నాళంలో నుంచి లోపలికి పెడుతున్నారట. అది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం. మాన్యువల్గా, సర్జికల్గా మాత్రమే బయటికి తీయగలిగేటటువంటి పరిస్థితి అట. ఇది ఎప్పటి నుంచినో జరుగుతుంది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ రూట్లో వచ్చేటటువంటి వాళ్ళందరి మీద కన్నేస్తారు.